సామా6 టీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలోని బొగ్గు బ్లాక్లకు సింగరేణికే నేరుగా కేటాయించాలని, వేలంపాటను ఆపాలని డిమాండ్ చేస్తూ సిపిఐఎం ఆధ్వర్యంలో ఈ నెల 29న సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నట్లుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ యాత్రకు సంబంధించిన పోస్టర్లను నాయకులతో కలిసి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌక్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న ఉదయం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం యాత్రను ప్రారంభిస్తారన్నారు. వచ్చే నెల 5వ తేదీ వరకు 8 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందని, కొత్తగూడెంలో ముగింపు సభ ఉంటుందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో 2 బొగ్గు బ్లాక్లను ప్రైవేటీకరణకు వారికి అప్పగించారని చెప్పారు. కార్మికులు ప్రజలను చైతన్యవంతం చేయడానికి సింగరేణి పరిరక్షణ యాత్రను చేపడుతున్నామని వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుండి సింగరేణిని కాపాడాలని చేపట్టేటువంటి యాత్రను కొమరంభీం జిల్లా ప్రజలు జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కొమరం జిల్లా పార్టీగా కోరుతున్నాం. ఈరోజు సింగరేణిని ప్రైవేట్ పరం చేయాలని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము ప్రయత్నం చేస్తుంది. దానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వత్తసు పలుకుతూ ఉంది. దీన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఏదైతే సిపిఎం పార్టీ సింగరేణి బొగ్గు గనులు కాపాడాలని, సింగరేణి ప్రైవేట్ పరం చేయకూడదని చేపట్టనున్న ఈ యాత్రను జయప్రదం చేసి సింగరేణిను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజానికపై ఉంది అని, ప్రతి ఒక్కరి యొక్క యాత్రలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం.